జరిగింది. ఆ 2 నెలలు ఏంటో చెప్తారా? నేను గతంలో కూడా చెప్పాను. ఏంటి ఆ 2 నెలలు? ఇంకా మీకు క్లూ ఇస్తా. ఆ 2 నెలలు పేర్లు ఇద్దరు రోమా చక్రవర్తుల పేర్లు. ఆ 2 నెలలకి ఉన్నటువంటి పేర్లు కూడా ఇద్దరు చక్రవర్తుల పేర్లు. చెప్పండి, వచ్చారు, దారిలోకి వచ్చారు. ఎవరు? అగస్టిన్ అనేటువంటి రాజు, రెండవది జూలియస్ అనేటువంటి చక్రవర్తి. జులై నెల జూలియస్ అనేటువంటి రాజు, రెండవది అగస్టిన్ అనేటువంటి రాజు. ఈ 2 రాజుల పేర్లు ఆ మధ్యలో తీసుకొచ్చి 2 నెలలు, అందుకే 2 నెలలు 31, 30 అనుకుంటా, బహుశా వస్తే చూడండి. అంటే నెల 30, 31 రావాలి కదా, కానీ అక్కడ 2 నెలలు ఏమంటే 31 ఉంటది, 31 ఉంటది. 2 నెలలు చూడండి, మారదు. ఈ 2 నెలలు కూడా అక్కడ మధ్యలో తీసుకొచ్చి పెట్టడం వలన ఆ కింద ఆ ఉన్న నెలలు ఏమైనా కిందకి వెళ్ళిపోయి, అందుకే ఆ దశంబరి కాస్త ఏమైందంటే 12వ మాసంగా అయిపోయింది. ఇప్పుడు బైబిల్కి 12 నెలలు ఉన్నాయి, ఈ గ్రెగోరియన్ క్యాలెండర్కి 12 నెలలు ఉన్నాయి. అయితే ఆ ఇయర్ అనేది ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి ఏర్పడుతుంటే, బైబిల్ యొక్క క్యాలెండర్ ప్రకారంగా జనవరి అనేది కాదు. సంవత్సరానికి మొదటి మాసం ఏంటి? నీసాను మాసం. సంవత్సరానికి మొదటి నెల ఏంటి? నీసాను మాసం. ఈ నీసాను మాసము ఎప్పుడు వస్తుంది అని అంటే మార్చి, ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ నెలలో తెలుగు క్యాలెండర్ అనేటువంటి ఒకటి ఉంటుంది. తెలుగు పంచమ క్యాలెండర్ అంటే తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది మన ఇండియా దేశస్తులు, అంటే మన ఇండియా ప్రజలు ఎక్కువగా వాడుకలో తీసుకొని వచ్చారు తెలుగు క్యాలెండర్. ఈ తెలుగు క్యాలెండర్ ప్రకారంగా జరిగే నూతన సంవత్సరం ఏంటంటే ఉగాది కదా. ఈ ఉగాది సమయంలోనే, అందుకే తెలుగు క్యాలెండర్ చంద్రమాన్ క్యాలెండర్ అంటారు. ఇది హల్లెలూయా. అయితే ఇక్కడ ఒకసారి చదవండి, నిర్గమకాండము 12వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారి తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునేవాళ్ళను. అది సంవత్సరములలో ఇది మీకు మొదటి నెల అని చెప్పాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే? అది పరమ తండ్రి వారు చెప్తూ ఉన్నాడు తన ప్రజలకి. మోషేని అహరోనును పిలిచి, నెలలో ఇది మీకు మొదటి నెల. అయితే నెలలో ఇది మీకు మొదటి నెల అన్నాడు కానీ, అంటే సంవత్సరానికి ఇది మీకు మొదటి నెల అని చెప్పాడు కానీ, ఆ మొదటి నెల యొక్క పేరు అనేది అక్కడ ప్రస్తావించాల. ఈ యొక్క మొదటి నెల పేరు మనకి ఎస్తేరు గ్రంథంలో కనపడుతుంది. చూడండి, ఎస్తేరు గ్రంథంలో కనపడుతుంది. అదో వచ్చేటప్పుడు చూడండి, చూడండి 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. అదేనా అహశ్వరేష్ యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున, అనగా ప్రథమ మాసమున, అది లెక్క. నీసాను మాసము అనేది ప్రథమ మాసము. అనుకున్నట్టుగా జనవరి అనేది ప్రథమ మాసం అయితే కాదు. చూసారా, అంటే బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. పరమ తండ్రి వారు తన ప్రజలకి
ఎప్పుడు ఆయన సన్నిధికి రావాలి, ఎప్పుడు ఆయన సన్నిధానంలో పరిశుద్ధంగా కూడుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు పరమ తండ్రి అంటే సర్వశక్తి గల తండ్రి చెప్పిన మాట అనేది ముఖ్యమా, మనుషులు పెట్టేటువంటి మాట అనేది ముఖ్యమా? ఏమండి, ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యత, ఏది తీసుకోవాలి అని అంటే ఆ తండ్రి చెప్పినటువంటి మాటే మనకి ముఖ్యము, అదే ముఖ్యము, అదే ఇంపార్టెంట్, అదే ప్రాధాన్యత కలిగి ఉన్నది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. వారు మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కల్పించినటువంటి పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు అంటే దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అంటే నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. ఈ మాట కూడా పలుకుతుంది అక్కడ మెస్సియేనండి. ప్రియ సహోదరులు, ఈ మాట ఆల్రెడీ యెషయా గ్రంథంలో ఉంటుంది. ఈ ప్రవచనం యొక్క విధానము యెషయా గ్రంథంలో మనకు కనపడుతుంది. ప్రియ సహోదరులారా, అంటే ఆయన ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన మాటని వినలేకపోతూ ఉన్నారు. ఈ మనుషులంట కొన్ని పద్ధతులను, కొన్ని ఆచారాన్ని, కొన్ని నియమాల్ని, కొన్ని కట్టుబాట్లు ఏర్పరచుకొని అవే దేవుడు చెప్పాడు, అవే తండ్రి ఇచ్చాడు, అవే సృష్టికర్త ఇచ్చాడు అని అనుకొని ఆయనని వ్యర్థంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు రైట్, ఇది ఎంతవరకు మరి తీసుకోవాలి ఏమండి? దీనిని బట్టి అంటే పరమ తండ్రి వారు చెప్పినటువంటి పద్ధతులు ఉన్నాయి, మనుషులు పెట్టినటువంటి పద్ధతులు ఉన్నాయి. అంటే పరమ తండ్రి వారు ఇచ్చినటువంటి నియమకాలాలు ఉన్నాయి, మనుషులు పెట్టుకున్నటువంటి కట్టుబాట్లు ఉన్నాయి. పరమ తండ్రి వారు ఇచ్చినటువంటి కట్టడలు ఉన్నాయి, మనుషులు పెట్టుకున్నటువంటి కట్టడలు కూడా ఉన్నాయి అనే విషయము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేనిని బట్టి అంటే ఎవరో చెప్పింది కాదు, బైబిల్లో ఉన్నటువంటి విధముగానే మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్లో ఆయన చెప్పినటువంటి లేఖనాన్ని ఆధారం చేసుకునే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, అంతేగాని ఎవరో ఏదో చెప్పారని కాదు సహోదరులారా. కాబట్టి తండ్రి చెప్పినటువంటి పద్ధతులు ఉన్నాయి, తండ్రి చెప్పినటువంటి కట్టడలు ఉన్నాయి, తండ్రి చెప్పినటువంటి నియమకాలు ఉన్నాయి, తండ్రి ఇచ్చినటువంటి క్యాలెండర్ ఉన్నది, తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క నియమాలు నిబంధనలు ఉన్నాయి. ఇవి మనం ప్రాముఖ్యత కలిగి తీసుకోవాలి తప్ప మనుషుల యొక్క పద్ధతులు, పారంపర్యాలు, కట్టుబాటులు, వారు పెట్టుకునే కట్టడల గురించి మనము ఆలోచన చేసిన అవసరము లేదు ప్రియ సహోదరులారా. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతులను పట్టుకొని ఆరాధన చేసినట్లయితే సహోదరులారా, మనుషులు అందరిలో కన్నా కూడా నీకన్నా దౌర్భాగ్యుడు ఎవడు ఉండడు. కాబట్టి తండ్రి ఏం చెప్పాడు అనే విషయాన్ని గమనించాలి. నీ సృష్టికర్త ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఈ లోకానికి నువ్వు వచ్చావంటే నీ యొక్క నీ కోసం ఏదో ప్రణాళిక అనేది కలిగి ఉండడం విషయం అర్థం చేసుకోవాలి. బర్కసిం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి నెల అనేది బైబిల్ ప్రకారంగా నిసాన మాసం అయితే, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి అనేటువంటిది ఇది మనుషులు కల్పించుకున్నది. నైసా సభలో ఏర్పాటు చేయబడినది 320, 325, 26 ఈ యొక్క టైం ప్రకారంగా ఆ యొక్క ఇయర్ లో క్రీస్తు ముందు జరిగేటువంటి విషయాలు ఇవన్నీ కూడా వీటిని ఆధారం చేసుకొని మనము పరమ తండ్రి వారిని ఆరాధించడం కాదు. కానీ సహోదరులారా, బైబిల్ ఏం చెప్తుందో అని చూసుకొని నిజమైన ఆరాధన చేయటం అనేదే ముఖ్యం. ఆలోచించి నిజంగా ఆయన గురించి నువ్వు పరిశ్రమగా తెలుసుకుంటే నువ్వు నిజంగా పరిపూర్ణంగా తండ్రిని ఆరాధన చేయగలవు. ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధన ఆయన చేయగలవు. అందుకే మెస్సియా అన్నాడు, యాకోబు బావి దగ్గర కూర్చొని ఆ స్త్రీతో అంటూ ఉన్నాడు, సమరయ స్త్రీతో, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆరాధించేవాడు ఎలాగ ఆరాధిస్తారంటే చదువు యోహాను సువార్త 4వ అధ్యాయము 24, 25 వచనం చూడండి బహుశా. ఎలోహిం ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఎలాగ ఆరాధించాలి? ఆయన ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే విషయంలో 2 కనపడాలి. ఏముండాలి? ఆయన స్పిరిట్ ఉండాలి, ఆయన స్పిరిట్ ఉండాలి. అదే ఏమన్నారంటే హోలీ స్పిరిట్,
పరిశుద్ధాత్మ అని అన్నారు. అంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని యొక్క ఆత్మ అనేది ఎవరి మీద ఉండాలి? ఆరాధించేవాడి మీద ఉండాలి. ఆరాధించేవాడి మీద ఉండాలి అంటే నీ మీద ఉండాలి. అంటే నువ్వు ఎవరి ఆత్మ కలిగి ఉండాలంటే ఆయన ఆత్మ కలిగి ఉండాలి మొట్టమొదటిగా. రెండవది ఏం చెప్తున్నా చూడండి, ఏముండాలి? సత్యం ఉండాలి. ఇది ఆరాధన, అంతే, ఇంకేది కాదండి. ఆరాధన అంటే ఆయన ఆత్మతో చేయాలి, ఆయన ఆత్మ కలిగి ఉండాలి. రెండవది సత్యం ఉండాలి. ఇంతకు సత్యం అంటే ఏంటి? సత్యం మనకి ఏంటండి? చూడండి, యోహాను సువార్త అంటే క్లారిటీ ఉండాలి కదా మనకి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి, 16-17 వచనాలు ఒకసారి చూడండి. నేను లోక సంబంధిని కానట్టు వారిలో లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్టము చేయము, తమ వాక్యమే సత్యము. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే నేను లోక సంబంధిని కానట్టు వాళ్ళు లోక సంబంధులు కాదు. లోక సంబంధులైతే మనుష్యులు పద్ధతులు చేసేవారు లోక సంబంధాలు అంటారు. అంటే లోకం ఎలా పోతుందో అలా పోయేవారిని ఏమంటారు? లోక సంబంధులు అంటారు. కానీ ఇక్కడ ఆయన శిష్యులు లోక సంబంధులుగా లేరు. లోకం యొక్క విధానంలో కనపట్లేదు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే నేను లోక సంబంధిని కానట్టు ప్రకారముగా మీరు లోక సంబంధులు కాదు. మీరు లోక సంబంధులు కాదు, లోకానికి సంబంధించిన వారు కాదు, లోకం ప్రకారంగా వెళ్ళేవారు కాదు, లోకం నియమించిన ప్రకారంగా పోయేవారు కాదు అని చెప్పి ఏమంటాడు? వారిని ప్రతిష్ట చేయము. ప్రతిష్ట చేయమంటే ఏంటి? దేని యందు ప్రతిష్ఠించాలంట? చూడండి, సత్యమందు ప్రతిష్ఠించాలంట. సత్యమందు ప్రతిష్ఠించాలంట వారు. చూడండి, ఆ సత్యమందు ప్రతిష్ఠించడం అంటే ఏంటి అని చెప్తాడంటే ఆయన వాక్యమే ఏంటి? సత్యము. అంటే ఇప్పుడు ఆయన నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎలాంటిది? సత్యమైన. ఆ సత్యమైనటువంటి వాక్యం, ఆ నిజమైన వాక్యము ద్వారా పరమ తండ్రి వారిని ఆరాధించాలి. ఏం చెప్పాడు? 6 దినములు పనిచేసుకో సహోదరుడా, 6 దినములు నీవు చేసుకోవాల్సిన పనంతా కూడా చేసుకో, కానీ 7వ దినం మాత్రము నా సన్నిధిని సన్మానించు, నా సన్నిధిని పరిశుద్ధపరచుకో, నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించి. ఎలాగ ఆరాధన చేయబడుతుందంటే ఇది వాక్యం, ఇది వాక్యం. ఈ వాక్యంతో చేసేదే ఆరాధన అయి ఉంది. కాబట్టి మనము పరమ తండ్రి వారి ఆత్మను పొందుకొని ఆయన వాక్యం ఏం చెప్పిందో అది చేయటమే ఆరాధన. ఈ ఆరాధన ఇప్పుడు ఏమైందంటే మరుగైపోయింది. అందుకే అన్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలను. అట్టి వారు కావాలని నేను అట్టి వారి కోసము ఎదురు చూస్తూ ఉన్నాను, కనిపెడుతూ ఉన్నాను అని చెప్తున్నాడు. సహోదరుల, ఇప్పుడు మనము మన యొద్దకు వద్దాం. ఇప్పుడు మన వద్దకు వస్తే మనం చేసే ఆరాధన అట్టి ఆరాధన అయ్యిందా? నిజంగా ఇప్పుడు మనం చేసే ఆరాధన నిజంగా తండ్రి చెప్పే ఆరాధన అయి ఉన్నదా? సత్యమై ఉన్నదా? వాక్యానికి సరిపోతుందా? వాక్యానికి తగినట్టుగా ఉన్నదా లేదా అనేది ఇప్పుడు నువ్వు చేసే ఆరాధన బట్టి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఎవడు నిన్ను పరిశీలన చేసిన అవసరం లేదు. నిన్ను నీవుగా పరిశీలన చేసుకోవాలి, నిన్ను నీవుగా చూసుకోవాలి, నిన్ను నీవుగా ఆలోచన చేసుకోవాలి. అవునా కదండి? అవునా కదా? కాబట్టి మనం చేసే ఆరాధన అనేది తండ్రికి ఇష్టపూర్వకంగా ఉండాలి. మనం చేసిన ఆరాధన అనేది పరమ తండ్రి వారి చేత
అంగీకారంగా ఉండాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని, ఎవరో ఏదో చెప్తున్నారని కాదు సహోదరులారా. ఒక మనిషి ఆయన మాటను బోధిస్తున్నాడు. ఇన్నాళ్ళు మీరు చదివారు కదా ఆమోస్ ప్రవక్త గ్రంథం చివరి 8వ వచనం ఒకసారి చూడండి. ఆమోస్ ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక చిన్న మాట్లాడినా కదా, 8వ వచనంలో ఒక మాట్లాడింది. 8వ వచనం. సింహము గర్జించెను, ఆ, భయపడుతున్నారు. ఆ, ప్రవచింపకుండా వారెవడు? ఇంకా చదవమని. అదేనా 7 అనుకుంటు చూడండి, 7 అనుకుంటు చూడండి. తన సేవకులైన తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా చూడండి, ఎలోహుమైన యాహ్వే ఏమీ చేయరంటే సహోదరులారా. చూసారా, తన సేవకులైనటువంటి ప్రవక్తలకు బయలుపరచకుండా ఆయన ఏ పని కూడా చేయడు అని చెప్తున్నాడు. నువ్వు అనుకున్నది నిజముగా అది పరమ తండ్రి వారి చెప్తే గాని అది తన సేవకులకు బయలుపరచుకుని ఉంటాడండి? అంటే తన సేవకులు బయలుపరచకుండా పరమ తండ్రి వారు తెలియచేయడం చెప్తున్నాడు. ఒకవేళ అలాగ తెలియజేస్తుండే అది నిజంగా తండ్రికి తెలియజేసింది కాదు, తండ్రి చెప్పింది అయితే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజంగా ఆయన భక్తులకి ఆయన తెలియజేస్తున్నాడు, బయలుపరుస్తాడు. రహస్యంగా ఉన్నది బయలుపరచకుండా ఉండే తండ్రి మాత్రం అయితే ఆయన కాదు. సహోదరులారా, కాబట్టి రహస్యంగా చేయాల్సిన అవసరం లేదు. రహస్యం ఉన్నది ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఏమవుతుంది, రివీల్ అయిపోతుంది, ప్రత్యక్షమవుతుంది. నువ్వు ఈ రోజున రహస్యంగా బోధిస్తూ ఉన్నావు, బయలుపరచకుండా, తెలియచేయకుండా, దాచిపెడుతూ ఉన్నావు. ఒక దినాన సహోదరులారా, ఆయన ఎదుట నువ్వు దోషిగా నిలబడేవాల్సి వస్తుంది. అప్పుడు నీ తండ్రి నిన్ను అంగీకరిస్తాడు అనుకున్నావా? అక్రమం చేయవాళ్ళ మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి ఆయన ఖండితంగా చెప్పేస్తారు. అక్రమం చేశారు అనే క్రమాన్ని విడిచిపెట్టారు, నా పద్ధతిని విడిచిపెట్టారు, నా నియమకాలను విడిచిపెట్టారు, నా సన్నిధిని విడిచిపెట్టారు, నేను నా యొక్క మార్గాన్ని విడిచిపెట్టారు. నా లేఖనాల్లో నేను చెప్పాను, లేఖనం ప్రకారంగా ఉండమని చెప్పాను, కానీ అవన్నీ కూడా మీరు విడిచిపెట్టి పారంపాచారాలు పట్టుకొని ఇదే నిజంగా తండ్రి చెప్పాడు అనుకోని అవే ప్రజలకు బోధిస్తూ కాలకల్పన చేసి ఉన్నారు. కాలాన్ని మీరు అలా గడిపారు. కాబట్టి నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అనుకుంటున్నారా? లేదు, అంగీకరించను. అక్రమం చేయవాళ్ళ మీరు ఎవరో నాకు తెలియదు అనే స్థితికి తీసుకుని రాకూడదని. తెలిసిన ఆరాధన, 2 తెలియని ఆరాధన. ఇప్పుడు జరుగుతుంది తెలిసిన ఆరాధన, 1 తెలియని ఆరాధన. మనం ఇప్పుడు తెలిసిన ఆరాధన చేస్తూ ఉన్నాం. ఎవరు తెలియచేసిన ఆరాధన అంటే మన తండ్రి తెలియజేసిన ఆరాధన, తండ్రి మనకి ఇచ్చినటువంటి ఆరాధన, అది మనం జరిగిస్తూ ఉన్నాం. అందుని బట్టి మనం చాలా సంతోషించాలండి సహోదరులు. ఎప్పటికైనా సరే నువ్వు సరైన రీతిలో ఆయన ఆరాధించకపోతే, సరిగా ఇంకా ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధన చేయలేకపోతున్నావు అయితే, ఇప్పటికైనా సరే నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. నిజంగా ఆయన గురించి పరిశ్రమగా జ్ఞానం తెలుసుకోవాలనుకున్నట్లయితే, నిజంగా ఆయన గురించి ఇంకా నువ్వు తెలుసుకోవాలని ఆలోచన ఆశ కలిగిన వాడవైతే, తప్పనిసరిగా ఆయన జ్ఞానము, ఆయన గురించినటువంటి వివేకము, ఆయన గురించినటువంటి ప్రతి ఒక్క విషయము నీకు ఆయన తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధపడాలి. ఎలాగో తెలుసా? నేను తెలుసుకోవాలి, ఆయన గురించిన జ్ఞానాన్ని నేను పొందాలి, ఆయన గురించిన జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి అనే తపన మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడు నీ తండ్రి నీ హృదయాన్ని తృప్తిపరచడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇవన్నీ విషయాలు ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయాలి. ఎందుకు మార్చబడింది, ఎందుకు ఆరాధన క్రమంగా లేకుండా పోయింది, ఎవరు మార్చారు, ఎందుకు మార్చాల్సి వస్తుంది, బైబిల్కి వ్యతిరేకంగా మనం ఎందుకు వెళ్ళాలి అంటే, ఇప్పుడు తండ్రికి విరోధంగా వెళ్ళిన వాడు ఏమైపోయాడు?
ఏమైపోయాడు? సౌలు ఇప్పుడు తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి అమాలేకీయులందరినీ కూడా చంపేసి వారిని నిర్మూలించేస్తే అక్కడ ఏది కూడా పట్టుకొని రావద్దు అన్నాడు. కానీ ఈయనేం చేశాడు? ఈయనేం చేశాడు? తన బుద్ధిని వాడాడు, తన జ్ఞానాన్ని వాడాడు. అందుకే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం అంటారు, నీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆరాధించే విషయంలో మాత్రం సహోదరులారా నీ సబుద్ధి నా సబుద్ధి అనేది పని చేయకూడదు. నీ సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. అక్కడ ఈ సౌలు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఆయన సబుద్ధిని ఆధారం చేసుకొని నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకున్నాడు. ప్రవక్త వచ్చిందా కూడా ఆగలేదు, ఆగకుండా తన సొంత నిర్ణయంతో ఆ యొక్క బలి అతనే అర్పించేసాడు. అక్కడ బలి అర్పించవలసింది ఎవరంటే ప్రవక్త, లేకపోతే యాజకుడు. సమూయేలు అనే ప్రవక్త వచ్చిందా కాకుండా తానే ప్రవక్త అనుకొని తానే ఏదో అనుకొని మిస్పియాక్ మీద బలి అర్పణ ఇచ్చేసాడు. సహోదరుల సరే ఇచ్చేసాడు అనుకున్నాం. రెండో ఆజ్ఞ ఏం చేశాడు? అందరినీ ఏం చేయమన్నాడు? అమాలేకీయులు అందరినీ నిర్మూలించమని చెప్పేసి అంటే మంచి మంచి బలిసిన వాటిని అన్నింటిని కూడా తీసుకొని వచ్చాడు. తన యొక్క స్థావరానికి తీసుకొని వచ్చి చక్కగా కట్టి పడేసాడు. చక్కగా ఇద్దరు కలిసి రాజును కూడా చంపమన్నాడు. ఆ రాజును తీసుకొచ్చి చక్కని సింహాసనం వేసి మంచి భోజనం పెడుతున్నాడు. మంచి భోజనం పెడుతుంటే రంకెలు ఏర్పడుతున్నాయి. సమూయేలులోకి వచ్చాడు. ఏంటి సౌండ్, ఏంటి ఇది అని చెప్పేదంటే ఈయన ఎందుకు తీసుకొచ్చావు? తండ్రి ఏం చెప్పాడు, నువ్వేం చేసావు? ఆయన ఆజ్ఞను ఎందుకు నువ్వు అతిక్రమించావు? ఆయన మాటను నువ్వు ఎందుకు ధిక్కరించావు? ఆయన చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి అని సమూయేలు ప్రవక్త ప్రశ్నించాడు. ఉపయోగపడతాయి అని దేనికి బలికి ఇవ్వడానికి ఉపయోగపడతాయని, మంచి బలిసినిగా ఉన్నాయని ఉపయోగపడతాయని నేను తీసుకొచ్చానయ్యా. ఆయన కోరాడా? ఆయన తీసుకురమ్మన్నాడా? మన పని ఏంటి? ఆయన చెప్పింది చేయటమే మన పని. నువ్వు ఎందుకు చెప్పావయ్యా, నువ్వు ఎందుకు అలా చేసావు, ఎందుకు ఎలా చేసావు అనే ప్రశ్నలు వేసే అధికారం అథారిటీ మనకి లేదు. నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయన, ఈ లోకాన్ని తీసుకొచ్చింది ఆయన, నిన్ను జీవింపజేస్తుంది ఆయన, నీకు జీవనాన్ని ఇచ్చింది ఆయన, నీకు పని కల్పిస్తుంది ఆయన, నిన్ను బ్రతికిస్తుంది ఆయన, నీకు ఊపిరిచ్చింది ఆయన, నీకు ప్రాణం ఇచ్చింది ఆయన. ఇలాంటి ఆయన మాటను వినకపోతే ఎలాగా? ఏమైపోవాలని, ఏం సాధించాలని సహోదరులారా? కాబట్టి ఇదిగో సమయం, నువ్వు వెళ్ళి సౌలుతో మాట్లాడు. ఇక నాకు సౌలు అవసరం లేదు, నాకు విరోధి అయిపోయాడు, నేనేమీ చేయలేను. పోనీ ఆయన పశ్చాత్తాపడ్డాడంటే పశ్చాత్తాపడలా. పశ్చాత్తాపడితే కథ వేరేలాగా ఉండేదేమో. ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. దానికి బదులుగా కోపం పెంచుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు, ద్వేషం పెంచుకున్నాడు. ప్రియ సహోదరుల, దాని వలన తాను జీవితాన్ని తానే ఏం చేసుకున్నాడంటే నాశనం చేసుకున్నాడు. ఇది ఈ రోజున మానవుడి పరిస్థితి. తండ్రి మాట వినకపోవటం వలన, తండ్రి చిత్తాన్ని చేయకపోవటం వలన, తండ్రి యొక్క క్రమం ప్రకారంగా వెళ్లకుండా సొంత పద్ధతులు, సొంత అలవాట్లు, సబుద్ధిని ఆధారం చేసుకుని ఈ రోజున మానవుడు తండ్రిని ఆరాధన చేస్తే అనుకుంటున్నాడు, నేను చేసే ఆరాధన గొప్పది, నా తండ్రి అంగీకరిస్తాడు, నా తండ్రి చెంతకు వెళ్తుంది అని అనుకుంటున్నాడు. ఇటాలీ పటాలి అనబడినటువంటి దేశంలో కొర్నేలి అని ఆయన అన్నాడు, నీకన్నా నాకన్నా గొప్ప భక్తి చేశాడు. ఆయన చేశాడు లేదా? దాన ధర్మాలు చేశాడు, పేదలకు సహాయం చేశాడు, కుటుంబంతో కలిసి ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబంతో సహా చక్కగా ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తున్నాడు, చక్కగా పాటలు పాడుతున్నాడు, తండ్రిని స్తుతిస్తున్నాడు, దాన ధర్మాలు పేదలకు సహాయం చేస్తున్నాడు. అతను చేసే భక్తికి మెచ్చుకొని దేవదూతను పంపించాడు పరమ తండ్రి. శబాస్ కొర్నేలి, నీ భక్తికి నేను మెచ్చానయ్యా, ఏం కావాలి?
సరిపోదు. ఇవేవి నీకు ఇంకా సరిపో, ఇంకా నువ్వు చేయవలసింది ఉంది అని చెప్పేసి, తెలుసుకోవాల్సింది ఉందని చెప్పేసి ఎవరిని పంపించాడు? పేతురుని అతని దగ్గరికి పంపిస్తున్నాడు. పేతురు, ఇదిగో రక్షణ పొందడానికి, నీవు ఇంకా రక్షణ పొందడానికి, రక్షణలోనికి రావడానికి నీకు కావలసినటువంటి వాక్యాన్ని ఆయన నీకు నిపిస్తాడు. విని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని అతను చెప్పిన మాటలు విని నువ్వు నడువు. కాబట్టి ఇది ఒక స్టెప్ అయితే, రెండో స్టెప్ ఇదండి, తెలుసుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి. అలాగేమీ తెలుసుకోకుండా నాకు అంతా అయిపోయింది, ఇక నేను ఏమీ లేదు, నేను పరలోకం వెళ్ళిపోతాను, మహిమలోక రాజ్యం చేరిపోతాను. ఏమంటే మహిమలోక రాజ్యం పొందడం అంటే అంత సామాన్యం అనుకున్నారా? అంత ఈజీ అనుకున్నారా? బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షణ పొందినట్టేనా? బాప్తిసం తీసుకుంటే నీకు పరలోక రాజ్యం ఆ యొక్క పోస్ట్ అనేది నీకు స్థిరపడిపోయిందా? ఏమీ చేయాల్సిన అవసరం లేదా? అరే రక్తం కార్చి పునాది వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, బాబు మాకు విడుదల ఎప్పుడయ్యా ఎదురు చూస్తున్నారండి అపోస్తులు అందరూ కూడా. నీకోసం నా కోసం రక్తం కార్చారు, పునాది వేసారు. వారి వేసిన పునాదిలో మనం కట్టబడుతూ ఉంటే మనం ఏమంటున్నాం? వారికన్నా గొప్పగా చేసే మన భక్తి, ఇక నాకు పరలోక రాజ్యము ఖాయమైపోయింది, పోస్ట్ నాకు ఖాయమైపోయింది, ఇక నా ఏమి చేయాల్సిన అవసరము లేదు అని నువ్వు అనుకుంటున్నావు ప్రియ సహోదరులు. కాబట్టి మనం ఆలోచన చేయాలండి. ఇదేది సరిపోదు మన యొక్క భక్తి జీవితానికి, ఇదేది కూడా సరిపోదు మహిమలోక రాజ్యానికి సరిపోవడానికి. మహిమలోక రాజ్యానికి సరిపోయే విధముగా భక్తి చేస్తేనే కానీ ఆ రాజ్యము నీకు స్థానం కల్పించబడుతుంది. దానికోసం ఏమీ చేయకుండా, కష్టపడకుండా, ఏమీ నువ్వు శ్రమ పడకుండా, అందుకే చెప్తున్నాడు సహోదరుల రోమపత్రిక కింద మనం చదివినటువంటి విషయంలో, ఇదిగో నీవు పడుతున్న ప్రయాస మహిమ ఎదుట చూస్తే అవి ఎన్నదగినవి అనుకుంటాము. నేను ప్రతిదినం కూడా అంత దూరం నుంచి ప్రయాసపడి వస్తున్నాను అని అనుకుంటాం. చాలా చిన్నదని. దేని ఎదుట పోల్చుకుంటే, నీవు పొందబోయే మహిమ ఎదుట నువ్వు పోల్చుకుంటే, నీవు పడుతున్న ప్రయాసం చూసారా, నువ్వు పడుతున్నటువంటి ఆ యొక్క వేదన ఉందో చూసారా, ఆ కష్టం ఉందో చూసారా, అది చాలా చిన్నది. కాబట్టి ఆలోచన చేయాలి ప్రియ సహోదరులారా. మరొకసేం హల్లెలూయా హల్లెలూయా. చూస్తున్నాం కదండి, అసలు భక్తి అనేది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరొకసేం హల్లెలూయా. కాబట్టి ఈ శబ్బాతి పాఠం అనేది చాలా ప్రాముఖ్యత గల పాఠం. ఈ శబ్బాతి పాఠం అంటే ఎందుకు బ్రీఫ్ గా చెప్పానంటే, నేను ఇప్పుడు ఈ సీజన్ అనేది ఎలాంటిదంటే మనకు కనపడుతుంది. ఈ సీజన్ రాత్రి చెప్పాను, నక్షత్రం గురించి నేను చెప్పాను. నక్షత్రము, తూర్పు దిక్కున నక్షత్రం పుట్టింది, నక్షత్రం అనేది వారికి ముందుగా నడిచింది అని నేను చెప్పాను. నక్షత్రం ఎక్కడ నడవగలదా? నక్షత్రం అనేది భూమి మీదకి రాగలదా? ఒక ఇంటి మీద నిలవగలదా అనే ప్రశ్న మీకు సంధించాను నేను. ఆ నక్షత్రం గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఈ రోజున చాలా మంది స్టార్లు పెడుతున్నారు కదండి. ఆ స్టార్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి? భౌతికముగా చూస్తూ ఉన్నాం, అది లిటరల్ గా చూస్తున్నాం. కానీ ఆ నక్షత్రము అక్కడ ఎందుకు అది వాడబడింది? ఆ పదం ఎందుకు వాడబడింది? దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయం ఏమిటి? దానిలో ఉన్నటువంటి నీతి ఏమిటి అనేది మనము రాత్రి సమయంలో కొన్ని విషయాలను మనము చూసే ఉన్నాం. ఎంతమందికి అర్థమైంది నాకైతే తెలియదు కదా సహోదరులారా. దాని గురించి నేను నిన్న మొన్నటి నుంచి ఆలోచన చేస్తున్నా. ఏంది ఈ తూర్పు దిక్కున నక్షత్రము వారిని ముందుగా నడిపించిందని అన్నాడు. నక్షత్రం ఎలా నడిపించగలదు? నక్షత్రం ఎలా దారి చూపించగలదు అని నాకు ప్రశ్న, నాకే ప్రశ్న వచ్చినప్పుడు దాని గురించి కొంచెం అలాగా సెర్చ్ చేస్తూ ఉన్నా సహోదరులు. చూస్తూ ఉంటే మిద్రాస్ గ్రంథాల్లో, తార్మర గ్రంథాల్లో కానీ, మరొక అరమిక్ యొక్క ట్రాన్స్లేషన్ విధానంలో కానీ దానికి సంబంధించిన విషయం చాలా గొప్పగా కనపడింది. అంటే ఆలోచన చేయాలి కదండి. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు ఇందాక రాత్రి చెప్పిన న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా, అక్కడ నక్షత్రాలంట శిశిరాతో యుద్ధం చేసేయండి. శిశిర అనేటువంటి వాడితో యుద్ధం చేసేయండి. నక్షత్రాలు యుద్ధం ఎలా చేసిన వాడతాం? శిశిరాతో నక్షత్రాలు ఎలా యుద్ధం చేశాయి? కిందకి దిగొచ్చాయా? ఏమన్నా? మరి ఎలా యుద్ధం చేశాయి?
అలాగే ఉదయ నక్షత్రాలు కూడి పాడగా 38వ ఏబు గ్రంథం 38:5 ఉదయ నక్షత్రాలు ఏం చేస్తున్నాయంట? ఒక చోట కూడి పాడుతూ ఉన్నాయి. నక్షత్రాలు ఎలా పడతాయి అంటే, ఆకాశంలో నక్షత్రాలు ఎలా పడతాయి, ఎలా పాడగలవు, ఎలా వినిపించగలవు? ఎప్పుడైనా మీరు పరిస్థితి ఇలాగా ఆలోచన చేశారా? ఏమండి ప్రియ సహోదరులారు, ఉదయ నక్షత్రాలు అనేటువంటివి ఏంటి? ఉదయ నక్షత్రాలు ఏమేమి ఉన్నాయి? వీటి అర్థాలన్నీ కూడా రాత్రి నేను చెప్పాను. ఏంటంటే ఉదయ నక్షత్రం అంటే ఏమో అవసరం కాదు. ఏంటి ఉదయ నక్షత్రాలు అంటే ఏంటి? రాత్రి నేను చాలా కష్టపడి చెప్పాను. నేను ఒక పక్క నాకు ఇలాగే దగ్గు వస్తుంది కానీ చెప్తూనే ఉన్నా. దాని గురించి కష్టపడి చెప్పాను. మీకు ఎవరు వినలేదేమో, అలా ఆ జూమ్ పెట్టి వదిలేసారేమో. ఏమండి మరి పార్టిసిపేట్ చేయకపోతే అయ్యగారు ఫోన్ చేసి ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతారేమో అని అనుకొని ఆ జూమ్ ఆన్ చేసి అలా పెట్టేశారా? మరలా నేను దీని గురించి సహోదరులారా, రేపు సాయంకాలం మనకి ఆనుకు పండుగ ప్రారంభించబడుతుంది. చెప్తాను దాని గురించి ఇంకా వివరంగా. నేను రేపు సాయంకాలము మనకి హానుకు పండుగ ప్రారంభించబడుతుంది. హానుకానికి అర్థం ఏంటి? హానుకా అనగా వెలుగు పండుగ లేదా దీపాల పండుగ. దీనికి మరొక పేరంటే ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి పండుగ, ఆలయ ప్రతిష్ఠ పండుగ. ఇది క్రైస్తవులు అనబడుతున్న వారు, లేకపోతే యెహోవాని అంగీకరించి ఎవరైతే గ్రంథం పట్టుకుని ఉన్నారో వారు చేయొచ్చా? ఈ ప్రశ్నలన్నీ కూడా రేపు సాయంకాలంలో మీకు వీటి యొక్క వివరణ అంతా కూడా మీకు ఇస్తాను నేను. సహోదరులారా, ఎందుకు ఆలయ ప్రతిష్ఠ పండుగ చేయాలి? ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ యొక్క వివరణ ఏమై ఉన్నది? ఎవరు చేశారు? ఎవరైనా చేశారా? గతంలో చేసి ఉంటే గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా? వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకి తెలుసుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. అసలు మనం చేయాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ కూడా రేపు సాయంకాలము మనము మాట్లాడుకోబోతాం. సహోదరులారా, రేపు సాయంకాలం నుంచి మనకి ఆలయ ప్రతిష్ఠ పండుగ జరపబడుతుంది. దీనికి ఒక మెనోరా ఉంటుంది. దాన్ని హనుక్కా మెనోరా అని పిలుస్తారు. హనుక్కా మెనోరాకి డిఫరెంట్ ఏంటి? ఎన్ని ఉంటాయి? 8 దీపాలు ఉంటాయి. మొత్తం 9 వస్తాయి. హనుక్కా అనేటువంటి దీప వృక్షంలో 9 మెనోరాలు ఉంటాయి. అంటే 9 దీపాలు వెలిగించబడతాయి. ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. మెనోరాకి 7 ఉంటాయి. సహోదరులు, ఈ 7 దీపాలు కలిగినటువంటి దానిని ఏమన్నారంటే మెనోరా అని పిలిచారు. ఈ మెనోరాని ఇంకా దేంతో పోల్చారంటే 7 ఆత్మ కలిగిన వాడు యెహోవా మెస్సీయ వారు అని పోల్చారు. దాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాల్లో 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించేవాడు, 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించిన వాడు. అంటే 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయి. దీని చుట్టూ సంచరించిన వాడు ఎవరంటే యెహోవా మెస్సీయ అనే క్లియర్ గా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి 7 ఆత్మ కలిగిన వాడు, 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించేవాడు యెహోవా మెస్సీయ వారు. అయితే దీనికి సంబంధించింది కాదు పండుగ, ఈ మెనోరాకి సంబంధించింది కాదు పండుగ. ఏ 9 బ్రాంచ్లు కలిగినటువంటి ఆ మెనోరా ఉందో ఆ మెనోరాని ఏమన్నారంటే హనుక్కా మెనోరా అని అన్నారు. హనుక్కా మెనోరా. ఈ హనుక్కా మెనోరాలో 9 బ్రాంచ్లు ఉంటాయండి. ఈ 9 బ్రాంచ్లు ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాండిల్ అనేది వెలిగిస్తారు. ఎందుకు ఒక్కొక్క క్యాండిల్ వెలిగిస్తారు? 2వ రోజు 2 క్యాండిల్, 3వ రోజు 3 క్యాండిల్ ఇలా వెలిగిస్తూ ఉంటారు. ఇది ఆచారబద్ధము కాదండి. ఇది
దీనికి సంబంధించినటువంటి ఆత్మీయ మీనింగ్, ఆత్మీయ అర్థము చాలా బలముగా ఉంది. ఇవి మనము రేపు తెలుసుకుంటాం. కాబట్టి 8 దినాలు ఉన్నాయి. కాబట్టి ఈ 8 దినాలు కూడా దీని ప్రాముఖ్యత ఏంటి, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. చూడండి, 2 మాటలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఈ పాఠం యొక్క పేరు ఏమై ఉన్నది? వయోషేవ్ అనే పాఠం. వయోషేవ్ అనేటువంటి పాఠం. ఈ వయోషేవ్ అంటే స్థిరపడ్డాడు. వయో అంటే మరియు. ఎవరు స్థిరపడ్డారు? ఎవరు స్థిరపడ్డాడు అంటే యాకోబు స్థిరపరచబడుతున్నాడు. అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎవరు అంటే యాకోబు గారు. ఈ 37వ అధ్యాయము 1-2 వచనాలు గారు మీరు చూసినట్లయితే చదవండి ఒకసారి. తండ్రి పరదేశవాసుగా ఉండిన కానాను దేశంలో నివసించును. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన సహోదరులతో కలిసి యోసేపు అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడు? మందను మేపుతూ ఉన్నాడు. ఈ మందను మేపుతూ ఉన్నటువంటి తన సహోదరులతో కలిసి ఉంటున్నప్పుడు ఈ మంద మేపుతున్నటువంటి తన అన్నల యొద్దకు యాకోబు గారు, తన తండ్రి అయిన యాకోబు గారు యోసేపును పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన అన్నలన్నీ కలిసి ఏం చేస్తారంటే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉన్నారు, కొన్ని తప్పిదం చేస్తున్నారు. అవన్నీ కూడా ఎవరు తీసుకుని వచ్చి చెప్తూ ఉన్నాడు అంటే తన తండ్రికి చెప్తూ ఉన్నాడు. సహోదరుల సమాచారం తీసుకొచ్చి ఎవరికి చెప్తూ ఉన్నాడు? తండ్రికి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు యొక్క స్థానము కలిగిన వారు పరమ తండ్రి వారైతే, యోసేపు యొక్క స్థానాన్ని కలిగిన వారు మెస్సియా వారు. అందుకే ఈ మిద్రాషి గ్రంథం ప్రకారంగా 2 మెస్సియాలు ఉన్నారు అనే టాపిక్ తీసుకొస్తూ ఉన్నారు. 2 మెస్సియాలు ఎలాగంటే, బెన్ యేషూపుగా వచ్చిన వాడు మొదటి మెస్సియా అయితే బెన్ డేవిడ్ గా రాబోయేవాడు 2వ మెస్సియా అని. అంటే బెన్ జోసెఫ్ గా వచ్చేవాడు మెస్సియా బాధాకరమైన సేవకుడుగా ఉంటున్నాడు. బెన్ డేవిడ్ యేషూపుగా అంటే బెన్ డేవిడ్ గా మెస్సియా వచ్చే అంటే దావీదు కుమారుడుగా వచ్చే ఆయన రాజుగా రాబోతాడు అనే 2 అంశాలు అనేది ప్రస్తావించారండి సహోదరులారా. ఇంకా మీరు చూస్తే కొన్ని కోణాల్లో చూస్తే మెస్సియాలు చాలా మంది కనపడుతూ ఉంటారు. మెస్సియాలు చాలా మంది కనపడతారు. అంటే యోధా జనాంగాన్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించే వాళ్ళందరూ కూడా మెస్సియాతో పోల్చారు. అందుకే న్యాయాధిపతుల గ్రంథాల్లో 14 మంది న్యాయాధిపతుల కాలంలో 14 మంది రక్షకులుగా ఉన్నారంట. వారు కూడా రక్షకులే అని ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు సహోదరుల. కానీ వారి యొక్క అక్కడ రక్షించే విధానము వేరు, కానీ ఇక్కడ మెస్సియా రక్షించే విధానము వేరు. ఈ యేసేపుకి అలాగే మెస్సియాకి వీరిద్దరి మధ్య సహోదరులారా దాదాపుగా 60 రకాల డిఫరెన్స్ ఉన్నాయండి. 60 రకాలుగా సమాంతర రకాలు లేకపోతే సమాంతరంగా ఉన్నటువంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. 60 సమాంతర లక్షణాలు. ఈ 60లో కొన్ని పాయింట్స్ మీకు చూపించాలని ఆశపడుతూ ఉంటాం. కొన్ని పాయింట్స్ చూపించి ఈ శబ్బాత్ యొక్క ఆరాధన మనము ముగించుకుందాం. చూడండి సహోదరులారా, ఇక్కడ ఆది కాండము 30వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఆది కాండము 30వ అధ్యాయము రాహేలు మీద రగులుకొనిగా నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా ఎలోహిముకు ప్రతిగాడున్నాను అనెను. అందుకు ఆమె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా. చూడండి, యోసేపు తల్లి రాహేలు కొంతకాలము పిల్లలు లేకుండా ఉండదు. అందుకే యూదా విధానంలో ఎక్కువ కాలము పిల్లలు లేకుండా ఉండే వారిని ఏమన్నారంటే గొడ్రాలు అని పిలిచేవారు. చాలా హారబుల్ గా ఉంటదండి, చాలా కష్టంగా ఉంటుంది.
చాలా బాధాకరంగా ఉంటుంది ఆ పదం పలకాలంటే. పిల్లలు లేరు అనే పదము చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ గొడ్రాలు అనే పదం చూసారా, అది చాలా భయంకర, అది సహించలేని పదం అంట యూదా విధానంలో, సహించలేని పదం. అందుకే రాహేలు అక్కడ సహించలేక, నేను యాహోవాకి ప్రతిగా ఉన్నానా అని ప్రశ్నిస్తుంది. ఆయన ఇవ్వకపోతే నేనేం చేశాను, ఆయన దర్శించకపోతే నేనేం చేశాను, ఆయన ప్రత్యక్షం కలగకపోతే నేనేం చేశాను. కోపం వచ్చేసింది. ఆ మాట ఎప్పుడైతే అక్కడ సందర్భంలో వాడబడిందో ఆమె కోపం వచ్చేసిందంట. అందుకే యూదా విధానంలో ఈ పదం వాడితే, ఇజ్రాయెల్ దేశంలో కూడా వాడితే అంత సహించరంట, చాలా కోపం వస్తుంది. తండ్రి ఇస్తాడులే అని సంబోధించుకుంటూ రావాలంట, కానీ ఈ పదం వాడితే వారికి ఎక్కడ లేని కోపము, ఆయాసము అదంతా కూడా వచ్చేస్తారు. కాబట్టి ఇక రాహేలు తల్లి, అంటే యాకోబు గారి యొక్క భార్య అనేటువంటి రాహేలు కొంతకాలం పిల్లలు లేకుండా ఉన్నప్పుడు తండ్రి ప్రత్యక్షత వలన ఆమె గర్భము ధరిస్తుంది. తండ్రి ప్రత్యక్షత వలన, అంటే తండ్రి జోక్యం చేసుకోవటం వలన ఆమెకి ప్రత్యక్షత చూపించి ఆ గర్భ ఫలాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇది ఆదికాండంలో యోసేపు యొక్క తల్లి గురించి. అయితే మెస్సియా తల్లి ఎవరు అంటే మిరియాం గారు. మరియా కాదండి, ఇట్స్ నాట్ మరియా. మరియా అంటారు కానీ అది మరియా కాదు, మిరియాం. ఆమె అసలు పేరేంటి? మిరియాం. మిరియాం అది ట్రాన్స్లేషన్ యొక్క ఫాల్ట్ అండి. మరియా అనే పదం అనేది ట్రాన్స్లేషన్ అటువంటి విధానం, కానీ ఆమె యొక్క అసలు పేరు ఏంటంటే మిరియాం. మిరియాం. ఆ మిరియాము గారు సహోదరులారా, ఆమె కూడా కన్యకగా ఉన్నప్పుడు ఎలోహిం యొక్క ప్రత్యక్షత వలన మాత్రమే ఆమె కూడా ఏం కలిగిందంటే గర్భఫలము కలుగుతూ ఉన్నది. ఈక్వాలిటీ కనపడుతుందండి. యేసేపుకి యొక్క ఆ విధానంలో మెస్సియా యొక్క విధానానికి ఈక్వాలిటీ కనపడుతుంది, సమానత్వం కనిపిస్తూ ఉంటది. అంటే రాహేలుని దర్శించాడు పరమ తండ్రి, ఇక్కడేమో మిరియాము గారిని దర్శించారు. ఇద్దరు కూడా ఆ ప్రత్యక్షత వలన గర్భఫలాలు పొందుతూ ఉన్నారు. ఇది మొదటి యొక్క పాయింట్. రెండో పాయింట్ చూడండి సహోదరులారా. రెండో పాయింట్ అక్కడ ఆదికాండము చూస్తే 30వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని ఎలోహిం నా నింద తొలగించిననుకొని, ఎలోహిము నా నింద తొలగించిన అనుకుని, మరియు ఆమె యావే మరియొక కుమారుని నాకు దయచేసిన గాక అనుకొని, దయచేయును గాక అని ఆమె మనవి చేసుకుంటారు సహోదరుని. అంటే ఇక్కడ రెండో పాయింట్, రాహేలు కుమారుని యొక్క జననం అనేది ఇజ్రాయేలు యొక్క విమోచనకు గుర్తుగా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు కనినటువంటి కుమారుడు యోసేపు యొక్క జననం అనేది ఇజ్రాయేలుకి విడుదల, ఇజ్రాయేలులో ఉన్నటువంటి నిందను తొలగించడానికి యోసేపు పుడుతూ ఉన్నాడు. అలాగే మెస్సియా గారు పుడుతూ ఉన్నాడు. మెస్సియా గారు ఎందుకు పుడుతున్నాడంటే లోకమును విడుదల చేయడానికి, లోకాన్ని విడుదల చేయడానికి పుడుతూ ఉన్నాడు. లోకం యొక్క నిందను పోగొట్టడానికి ఆయన పుడుతూ ఉన్నాడు. లోకంకి రక్షణ ఇవ్వడానికి పుడుతూ ఉన్నాడు. లోకానికి వెలుగునివ్వడానికి పుడుతూ ఉన్నాడు. ఇది మనకి చూడండి ఎక్కడ కనపడుతుంది? మత్తయి సువార్త అనుకుంటా చూడండి. మత్తయి సువార్త, కానీ దానికి ముందు లోకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనం మీరు చూస్తే చూడండి, ఆయన ఎలా కనపడుతున్నాడు చూడండి. లోకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నాను. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఇంకా చెప్పాలంటే యెషూవ యొక్క జననం అంట ఇశ్రాయేలు ప్రజలకి వెలుగుగా, అన్ని జనులకి వెలుగుగా ఉన్నదంటండి. చూసారా, ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క నిందను పోగొట్టడానికి యేసేపు పుడుతూ ఉన్నాడు. యెషూవ మెస్సియా వారు ఆయన ప్రజలకి వెలుగుగా ఉండటం కోసము, అలాగే అన్య జనులకి వెలుగుగా ఉండటం కోసము ఆయన పుట్టుక అనేది జరుగుతుంది. ప్రియ సహోదరులారా, ఇద్దరు కూడా అలాగే కనపడుతున్నారు. ఇంకా చూడండి, ఇంకొక మాట చూడండి సహోదరులారా. 30వ అధ్యాయము అక్కడ చూస్తే ఆదికాండం 30:24 వచనం. యోసేపు రాహేలు యొక్క మొదటి కుమారుడు,
ఆమెను ఇశ్రాయేలు మాతృస్వరంగా భావిస్తారంటండి, రాహేలు గారిని. అలాగే మిరియాము గారిని కూడా చాలా చాలా మంది కూడా ఈమెని ఎలా కొలుస్తారు? ఒక మాతగా కొలుస్తూ ఉంటారు. ఎలాగా మాతగా? మేరీ మాతగా కొలుస్తూ ఉంటారు. ఈ మేరీ మాతగా కొలవాలని చెప్పేసి బైబిల్లో ఎక్కడ కూడా చెప్పబట్టలేదు. ఒకనొక సందర్భంలో విశ్వామెస్సి వారి ఎందుకు ఆయన శిష్యులు వచ్చి, ఆయన తల్లి ఆయన శిష్యులు అందరూ కూడా వచ్చి, అయ్యా ఇదిగో నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా సహోదరులు? నా యొక్క మాట ప్రకారం చేసేవాళ్ళు నా తల్లి, నా సహోదరులు అని అంటారు. కాబట్టి అది కల్చర్ తీసుకొచ్చారు, అలాగా ఆ విధానాన్ని తీసుకొచ్చారు. రోమా ప్యాగన్ పండుగల్లో ఒక పండుగ అది. రోమా ప్యాగన్ పండుగలలో ఒక పండుగను తీసుకొచ్చారు, ఆ విధముగా పూజించాలని. సహోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. ఇంకొక మాట చూడండి సహోదరులారా, 25వ వచనం చదవనమ్మా. ఆదికాండం 30:25. రాహేలు యోసేపుని కన్న తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము. అది ఏమంటున్నాడు లాబానుతో? ఇగో ఇక్కడ నేను ఉండే ప్రదేశం అయితే కాదు, నేను నా తండ్రి వాగ్దానం చేసిన ప్రదేశం నేను వెళ్ళిపోవాలి అని అంటూ ఉన్నాడు. లోకస్వార్త 2:29 ఇక్కడ కూడా యెషువా జననము ఇజ్రాయెల్కి ఆధ్యాత్మిక బహిష్కరణ ముగింపు పలికేది. ఇజ్రాయెల్లో యెషువా మెస్సీ వారి యొక్క జననము ఆయనని కూడా ఏం చేయబడ్డాడంటే బహిష్కరించబడ్డాడు. యేషేపు యొక్క జీవితము మనం పోల్చుకున్నట్లయితే యెషువా మెస్సీ వారి యొక్క జీవితంతో సరిసమానంగా కనపడుతూ ఉంటుంది సహోదరులారా. ఇంకొక మాట చూడండి, ఆదికాండం 37:3 యేషేపు తన తండ్రి అయిన యాకోబు గారికి ప్రియమైన వాడు. యాకోబు గారికి యేషేపు ఎలాంటి వాడు? ప్రియమైన వాడు. యెషువా మెస్సీ వారు కూడా ఆయన్ని కూడా ఏమని పిలిచారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ప్రియ కుమారుడు. ఈయన ప్రియ కుమారుడు అనేటువంటి మాట మనం చూస్తే ఎక్కడ కనపడుతుందండి? ఎక్కడ కనపడుతుందంటే మనకి మత్తయి సువార్తలో కనపడుతుంది, లోకా సువార్తలో కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 3:17 కనపడుతుంది, అలాగే యోహాను సువార్త 1:14 కనపడుతుంది. ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. కాబట్టి యేషేపును బట్టి యాకోబు ఆనందిస్తూ ఉన్నాడు. యేషేపును బట్టి యాకోబు తండ్రి చేత మహింపరచబడుతూ ఉన్నాడు. అలాగే యేషేపు తన తండ్రికి ప్రేమగా ఉన్నాడు, చెలిమైన వాడుగా ఉన్నాడు. అందుకే సహోదరులారా, ఒక మంచి వస్త్రం ఇవ్వబడిందండి. అతను ఏమి ఇవ్వబడింది? అది మంచి వస్త్రం ఇవ్వబడింది. ఆ వస్త్రం ఎవరు తెలుసా? ఎవరు తెలుసా అండి? మొట్టమొదటి ఆదాము ధరించాడు చూసారా, చర్మ చొక్కాలు. ఆ చర్మపు చొక్కాలు తీసుకున్నవాడంట, ధరించిన వాడు ఎవరంటే యేషేపు. యాకోబు గారు మొట్టమొదటి ఆదాము గారు ధరించినటువంటి ఆ చర్మపు చొక్కాల్ని తీసి ఎవరికి ఇచ్చాడు? యేషేపుకి ఇచ్చాడట. ఆ చర్మపు చొక్క మరలా ఎవరు దొరుకుతున్నారంటే, చివరిలో ఎవరు దొరుకుతున్నారు? యెషువా మెస్సీ వారు దొరుకుతున్నారు. దానికోసము అన్నలు కొట్టుకున్నారు, ఆ చర్మపు చొక్కా కోసం. సహోదరులు 12 మంది కలిసి, రే ఇది నాకు కావాలి. ఆ వస్త్రము చాలా విలువైందంటండి, అది ఎంతో బహుమానంతో కూడినటువంటిదంట. అది అందరికి కావాలని దానికోసము 12 మంది కొట్టుకున్నారు. ఆ 11 మంది కొట్టుకుంటూ ఉన్నారు. అలాగే దానికోసం చీట్లు వేసుకుంటున్నారు, రే ఇది నాకు కావాలరా, నేను తీసుకోవాలి. అది చాలా గొప్పది కాబట్టి దానికోసం అంట చాలా యుద్ధం జరిగిందంటండి. మిద్రాస్ గ్రంథంలో రాంబాబ్ అనేటువంటి రబ్బీ గారు చాలా ఇంత స్టోరీ రాసుకొచ్చింది దాని గురించి.
అదే ఒక్క చర్మపు చొక్కా కోసము, ఆ యొక్క వస్త్రం కోసము ఇంతమంది పోటీ పడ్డారా? అది ఏంటో తెలుసా అండి? అదంట ఆ చావు లేని జీవితాన్ని ఇచ్చే క్యాపబిలిటీ సామర్థ్యం కలిగి ఉన్నదని వారి విశ్వాసం అంటండి. దానికోసం అంతమంది పోటీ పడ్డారు. పోటీ పడేవారు ఒక్కరే గెలుస్తారు, ప్రథమ బహుమతి ఒక్కడికే వస్తుంది. సెకండ్ థర్డ్ అంటే అది కామన్, అది వచ్చినా రాకపోయినా ఒకటే. ప్రథమ బహుమతి మాత్రం ఇంపార్టెంట్. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన మ్రాను వేసేటప్పుడు ఆ ఏ చొక్కా అయితే ఉన్నదో, ఏ డ్రెస్ అయితే ఉన్నదో ఆ డ్రెస్ కోసం అంట ఆ మ్రాను వేసినటువంటి వారందరు కలిసి ఏం చేసుకున్నారంటే చీట్లు వేసుకుంటూ ఉన్నారు. సహోదరులారా, యేసేపు ఈ యొక్క ఎన్ని నాణ్యాలకి అమ్మవేయబడుతున్నాడండి? ఎన్ని నాణ్యాలకి అమ్మవేయబడుతున్నాడు ఆయన? 20 30? కరెక్ట్గా చెప్పాలి. ఎన్ని? 20 చూపించండి, లేఖనం చూపించండి. ఎన్ని నాణ్యాలు లేఖనం చూపించండి. 20 తులముల వెండికి అతనికి అమ్మివేసి. చూడండి 37వ అధ్యాయం అనుకుంటా. 37 20 చదవండి. 28 వచ్చిన వర్తకులు వీధిగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇశ్రాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి. 20 తులముల వెండికి అతను అమ్మివేశారు. ఎన్ని? 20 తులములు అండి. 20 తులములు అంటే 3 పర్యాయములు అతను రక్షించబడుతున్నాడు. మొదటిగా అన్నలు ఏం చేశారంటే ఇష్మాయిల్కి అమ్మివేశారు. ఎవరికి అమ్మేశారు? ఇష్మాయిల్కి అమ్మివేశారు. ఈ ఇష్మాయిల్ ఎవరికి అమ్మేశారు? మిద్యానులకు అమ్మారు. రెండోసారి మిద్యానులకు అమ్మారు. ప్రియ సహోదరులారా, మూడవసారి ఈ మిద్యానులు ఎవరికి అమ్మేశారంటే ఆ మిస్రాయిం దేశానికి అమ్మేశారు. అంటే పోతీఫారికి అమ్మేశారు. చూసారా, 3 పర్యాయములు ఇతని విషయంలో అమ్మకాలు జరిగినాయి. 3 సార్లు. మెస్సియాకు విధానంలో ఒక్కసారి ఆయన అమ్మడం జరిగింది. అది కూడా ఇస్కరియోతు యూదా గారు చేసిన పనిని బట్టి. దానికి చాలా స్టోరీ ఉందండి. యూదా చాలా మంచోడే, ఇస్కరియోతు యూదా చాలా మంచోడే. అప్పట్లో 12 మంది శిష్యుల్లో తత్వవేత్త జ్ఞానం కలిగిన వాడు ఎవరంటే యూదా. పిహెచ్డి చేసినాడండి యూదా. మామూలుడు కాదు యూదా. మంచి జ్ఞానవంతుడు, పరాక్రమశాలి యూదా. ప్రేరేపించబడ్డాడు. దేని చేత అంటే సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. సాతాను చేత ప్రేరేపించబడిన వల్ల పాపం చేయటానికి కారకుడైపోయాడు. సాతాను చేసే పని అదేనండి, ప్రేరేపిస్తుంది. నిన్ను అడ్డుకొడుతుంది, నిన్ను పట్టుకుంటుంది, ఎలాగైనా సరే నిన్ను పాడు చేయాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడ యేసేపుని 20 తులములు వెండికి అమ్మేస్తే అక్కడ యెహోవా వారిని 30 తులములు వెండికి అమ్మడం జరిగింది. సహోదరుల, యెహోవా యేసేపుని కుంటలో పడేశారు, బావిలో పడేశారు. ఆ బావి నీరు లేని బావి అంటండి. ఆ నీరు లేని బావిలో పడేశారు. కానీ ఆ నీరు లేని బావిలో ఏమన్నా తెలుసా? భయంకరమైన విష సర్పాలు ఉన్నాయంటండి. భయంకరమైన విష సర్పాలు. అలాంటి విష సర్పాల మధ్య మనిషి పడితే బ్రతుకుతాడండి? చనిపోతాడు. అనేక పర్యాయములు యేసేపుని పరమ తండ్రి వారు అతనికి తోడుగా ఉండి ఆపదలన్నిటి నుంచి బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే కారణం అండి సహోదరులారా, యేసేపు నేర్చుకున్నటువంటి ఆ యొక్క పాఠాలను బట్టి 12వ ఏట ఉన్నప్పుడే త్వరాన్ని కంఠస్థం చేశాడు. త్వరా యొక్క వంశవృక్షాన్ని కంఠస్థం చేశాడు. త్వరాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను తన హృదయంలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే పోతీఫరు భార్య తను ఎదుర్కోవడానికి వచ్చిందో అతను ముందంట యాకోబు గారి రూపం కనపడేదంటండి. ఎందుకంటే తన తండ్రి చెప్పిన త్వరా యొక్క మాటలు ఆ యొక్క అలా ప్రత్యక్షమవుతూ ఉన్నాయంట అతనికి.
అందుకే పాపం చేయడానికి అతన్ని ప్రేరేపించబడలేదు. ప్రియ సహోదరులారా, నిజంగా నీలో త్వర ఉన్నప్పుడు, నీలో త్వర యొక్క మాటలు ఉన్నప్పుడు, ఆ వెలుగు నీలో ఉన్నప్పుడు, ఆ యొక్క వెలుగు నువ్వు పాపం చేయడానికి వెళుతున్నప్పుడు, నువ్వు పాపం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, నీ పాదాలు పాపం చేయడానికి పరిగెడుతున్నప్పుడు ఆ వెలుగు నీకు ప్రత్యక్షం అవుతుంది అంటండి. అది నీలో లేకపోతే నువ్వు పాపము చేస్తావు. యాకోబు కనపడిపోయాడంటే, తన తండ్రి కనపడుతున్నాడంటండి. 10 రకాల అలంకరణ ధరించుకొని, జులాయిక, పోతీపరి భార్య పేరు జులాయిక, బైబిల్లో ఉండదు. జులాయిక అనేటువంటి పోతీపరి భార్య 10 రకాల రూపాలు ధరించుకొని, 10 రకాలుగా అలంకరించుకొని యేసేపు ఎదుట ప్రతిరోజు నిలబడేదంట. ప్రతిరోజు ఒక్క రూపం కాదు, 10 రకాల అలంకరణ ధరించుకునేదంటండి రోజుకి. ఏ విధంగా ప్రేరేపించిందో చూడండి, ఏ విధంగా ప్రేరేపించిందో చూడండి యేసేపుని. అయినా సరే ఎక్కడ కూడా తన మనస్సును మలినం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ రోజున అలాంటి యవనస్తులు ఎవరున్నారు? అలాంటి యవనస్తులు ఎవరు కనపడుతున్నారు? మందిరానికి వస్తూ ఉన్నారు, చూపులు మారిపోతున్నాయి. మందిరానికి వస్తున్నారు, ఆలోచనలు మారిపోతున్నాయి. మందిరానికి వస్తున్నారు, నడవడికి మారిపోతుంది. మందిరానికి వస్తున్నారు, ఆలోచన విధానం మారిపోతుంది. నువ్వు ఎక్కడ ఉన్న సంగతి నువ్వు గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన మందిరంలో ఉన్నావు, ఆయన ఎదుట ఉన్నావు, ఆయన ఎదుట నిలబడుతూ ఉన్నావు. అలాంటప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి? ఈ రోజున యవనస్తులు మందిరానికి వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు. ఎందుకంటే తెలుసా, జనవరి 1 వస్తుందంటే మందిరానికి పరిగెడుతున్నారు. ఎందుకంటే అక్కడ చూస్తున్నటువంటి ఆ యొక్క అందమైనటువంటి వారి కోసం. ప్రియ సహోదరుల, ఈ రోజున యవనస్తుడు ఏ విధంగా దిగజారిపోతున్నారో చూడండి. నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబం అండి, నీ కడుపును పుట్టిన పిల్లలు ఎలా ఉంటూ ఉన్నారు, ఎలా పెంచుతున్నావు, ఎలా నడిపిస్తున్నావు? ఏ రోజున త్వరాని నీ బిడ్డలకి పట్టించావా? ఏ రోజున త్వర వెలుగుని నీ పిల్లలకు చూపించావా? ఆయన చేసిన గొప్ప కార్యములు నీ పిల్లల్ని కూర్చోబెట్టి నువ్వు వివరించావా? యెషోవా వారు చేసిన త్యాగము, యెషోవా వారు చేసిన అద్భుతములు నీ పిల్లలకి ఎప్పుడైనా నువ్వు వివరించావా? నీ పిల్లలు డాన్స్ చేస్తుంటే నువ్వు సంతోషిస్తూ ఉంటావు. నీ పిల్లలు గంతులేస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటావు. నీ పిల్లలు సినిమా పాటలు పాడుతూ ఉంటే నువ్వు ఆనందిస్తూ ఉంటావు. నీ పిల్లలు నాట్యం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు. అదే నన్ను వందించేది నీ పిల్లలకి. యాకోబు గారు తన తండ్రి యాకోబు జీవన కాలంలో సహోదరులారా విశ్రాంతి తీసుకున్న విషయంలో అంట యేసేపుని ఆధ్యాత్మిక విధానంలో ఎంతో ప్రభావితం చేశాడంటాడు. ప్రియ సహోదరులారా, అలాంటి యేసేపు జీవితము ఒక్కరోజు బ్రతికినా గాని నీ జీవితము ధన్యముగా మార్చబడదు. సహోదరులారా, మనిషి ఆలోచనలు మారడంలో తప్పు లేదండి, మారుతూ ఉంటాయి. ఆలోచన విధానము సాధారణ ప్రతి కోణంలో ఒకే సమయంలో ఒకే రకంగా మనిషి ఆలోచనలు ఉండవు. 10 రకాలుగా ఆమె అతన్ని ప్రేరేపించినా గాని యేసేపు అంట చాలా సుందరుడు, చాలా అందమైన వాడంట, చాలా అందమైన వాడంట. అతని యొక్క ఫిట్నెస్ కానీ, అతని యొక్క బాడీ కానీ, అతని స్ట్రక్చర్ కానీ చాలా అందంగా ఉండేదంట. నిద్రాశ్రీ గ్రంథాల్లో అతను సౌందర్యం రాసుకుంటూ వచ్చారండి. సహోదరులారా, చూసారా, పాపం అనేది మన గనుల యొక్క ద్వార బంధాల యొక్క ఏం చేస్తాంట, దాచుకుంటూ కూర్చుంటదంట, ఉంచి ఉంటదంట. ఈ సహోదరులు కాబట్టి యేసేపు తన పరిశుద్ధతను, తన పవిత్రతను ఎక్కడ కూడా పాడు చేసుకోలేదు. అందుకే యెషోవా వారు కూడా కలంకం లేనివాడు, మచ్చ లేనివాడుగా, పాపం చేయలేని వాడుగా తాను నిరూపించుకున్నాడు పరమ తండ్రి వారి ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా. తన నిష్కలంకను, తన పరిశుద్ధతను
మలినం చేసుకున్నాడు. సాతాను పదే పదే అనేక పలుమార్లు యెషువా మెస్సీయా వారిని హింసించింది, శోధించింది. ఆయన ఎలాగైనా సరే తండ్రికి విరోధంగా మార్చాలనుకున్నది. ఆయన వచ్చిన పనిని నెరవేర్చకుండా చూడాలనుకున్నది. పలుమార్లు కూడా సాతాన్ని ఓడించుకుంటే వచ్చాడు యెషువా మెస్సీయా. ప్రియ సహోదరుల, చివరికి సాతాను ఓడిపోయింది. మరణాన్ని గెలిచిన వాడు మన ప్రియ రక్షకుడైన యెషువా మెస్సీయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుల, యేషపు పరిశుద్ధుడిగా ఉన్నాడు, మన రక్షకుడైన మెస్సీయా వారు పరిశుద్ధుడిగా ఉన్నాడు. వీరిద్దరు కూడా వారి జనాంగానికి రక్షకుడుగా ఉంటే యెషువా మెస్సీయా వారు ప్రపంచానికి రక్షకుడిగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చూసి ప్రార్థన చేసుకున్నాడు. సహోదరులారా, మరి ఈ 60 విషయాలు మనం మాట్లాడాలంటే సమయం లేదు కాబట్టి చూడండి ఒకసారి. తమ సహోదరులు, ఆదికాండం 37:4 ఒకసారి చూడమ్మా. 37:4 తమ సహోదరులు తమ తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అడగలేకపోయి అతని మీద ఏం చేశారు? పగబట్టారు, అసూయ పెంచుకున్నారు, ద్వేషాన్ని పెంచుకున్నారు, పగబట్టుకున్నారు. ఎవరి మీద? యేషపు మీద. తన సహోదరులు అయినటువంటి తన అన్నలు యేషపు మీద పగను పెంచుకున్నారు, ద్వేషాన్ని పెంచుకున్నారంటండి. చూడండి, కీర్తన గ్రంథం 45:7 కూడా ఒకసారి చూడండి. నీవు నీతిని ప్రేమించి, దాన్ని యోహాను సువార్త చదవనున్నా. యోహాను సువార్త 1:14-11 ఒకసారి చూడండి. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 15వ అధ్యాయం 15:25 ఉంటారు. 15:25 15:25 అయితే చూసారా, ఆయన నిర్హేతుముగా ఆయన ప్రజలు ఆయన ఏం చేశారు? ద్వేషించిరి. వాస్తవానికి యెషువా మెస్సీయా వారు వచ్చింది ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికని. కానీ ఇజ్రాయేల్ ప్రజలే, ఆ యూదులే ఆయనని ఏం చేశారంటే ద్వేషించారు. సహోదరులు ద్వేషించారు. తన సహోదరులు మిస్రాయిం దేశంలో ఉన్నటువంటి యేషేపుని గుర్తుపట్టలేకపోయి, యేషేపుని గమనించలేకపోయారు. చివరి దినాల్లో సహోదరులారా, యేషేపుని తన సహోదరులు ఏ విధంగా అయితే గమనించలేకపోయారో, అలాగే యెషువా మెస్సీయా వారిని కూడా తన సహోదరుల ఎదుట ఆయన జీవిస్తున్నప్పటికీ, తన సహోదరుల ఎదుట ఆయన పెరుగుతూ ఉపదేశిస్తూ ఉన్నప్పటికీ, వాక్య సందేశాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆయన యెషువా మెస్సీయా వారు ఈయనే అని నమ్మలేకపోయారు. అంటే వారి మధ్య తిరిగినా గాని ఆయనని వీరు ఏం చేయలేకపోయారంటే గుర్తుపట్టలేకపోయారు. సహోదరులారా, అంటే యెషువా మెస్సీయా వారు వారికి రిగులు అయ్యాడు. అక్కడ తన సహోదరులకు యేషేపు కూడా రిగులు అయ్యాడు. కానీ వారు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అక్కడ జరగవలసినటువంటి లేఖనం ఉన్నది కాబట్టి. సేమ్ యాజిటీస్ గా అక్కడ సహోదరులు యేషేపును గుర్తు పట్టలేకపోయారు కాబట్టి ఇక్కడ యెషువాను కూడా వీరు ఏం చేయలేకపోయారంటే గుర్తుపట్టలేకపోయారు. కానీ బెన్ డేవిడ్ గా వస్తాడు, దావీదు కుమారుడుగా వచ్చినప్పుడు అంట తన సహోదరులు ఆ యెషువాని ఏం చేస్తారంటే గుర్తుపడతారు. అంటే అప్పుడు రివీల్ అయిపోతాడు, ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ యేషేపు తన సహోదరులు గుర్తుపట్టలేకపోయారు. కానీ యేషేపు వచ్చి ఏం చేస్తున్నాడు? అన్న దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? యేషేపు తనను తాను రివీల్ చేసుకున్నాడు. అయ్యా బాబు, అన్నలారా, నా సహోదరులారా, మీరు పుట్టలో పడేసినటువంటి ఆ కొట్టినటువంటి అమ్మి వేసినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, యేషేపు నేనే, మీ సహోదరుని.
అన్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ కూడా ఏడ్చి కాళ్ళ మీద పడతారు. సహోదరులారా, అదే విధముగా సహోదరులారా, ఈ రోజు యూదులు అనబడుతున్నటువంటి వారు, ఎవరైతే మెస్సియాని అంగీకరించలేని వారు, ఇంకా జుడాయిజాన్ని పట్టుకొని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, మెస్సియాని అంగీకరించలేని వారు ఎవరైతే కనపడుతున్నారో, వారందరికీ కూడా ఒక దినాన నేనే మెస్సియాని అనే రివీల్ అయిపోతాడంట. ఎలాగో తెలుసా? డేవిడ్ గా వచ్చి, దావీదు కుమారుడుగా వచ్చి, నేనే మెస్సియాని, మీరు అభిషిక్తుడిగా వచ్చిన వాడిని నేనే, ఆ పంపబడిన వాడు నేనే, ప్రతిష్ఠించబడిన వాడు నేనే, లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాడు కూడా నేనే, మిమ్మల్ని నశించిపోతున్న వారిగా ఉన్నవారు, ఇశ్రాయేలు నశించిపోతున్న గొర్రెలుగా ఉన్నవారు, మిమ్మల్ని కూడా రక్షించడానికి వచ్చిన వారు కూడా నేనే. అలాగే మీకోసము, ఈ జనం కాని కోసము చనిపోవడానికి వచ్చిన వాడు కూడా నేనే అనే విషయము ఒక దినాన వారికి ఏమైంది? దిగులైపోతుంది, ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు సహోదరులారా, వారికి ఉన్న ఆనందమే లేదండి. ఇప్పుడు నమ్మలేకపోవటానికి ఆధారాలు చాలా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి నీకు ఆయన ప్రత్యక్షమని సహోదరుల, నీకు కూడా ప్రత్యక్షం కాబోతుంది. ఏంటో తెలుసా? ఆయన మహిమ నీకు ప్రత్యక్షం అవుతుంటే, నీవు పడుతున్న ప్రయాస ఆ ప్రత్యక్షం ఎదుట, ఆ మహిమ ఎదుట, నువ్వు పడుతున్న శ్రమలు, నువ్వు పడుతున్న బాధలు, నువ్వు పడుతున్న కష్టాలు, నువ్వు పడుతున్న అవమానాలు ఎందుకు పనికి రావో అనుకుంటావు. అమ్మో, నాకు ఎంత కష్టాలు అవుతున్నాయండి, ఇంత నిజమైన రక్షకులను నమ్ముకొని, ఇంత నిజమైన ఆరాధన చేసుకొని, ఇంత నిజమైనటువంటి మార్గంలో నడిచి, నాకేంటి శ్రమలు, నాకేంటి బాధలు, నాకేంటి అవమానాలు, నాకేంటి నిందలు నువ్వు అనుకుంటావేమో. సహోదరులారా, అవి ఇక్కడికే. కానీ నువ్వు పొందబోతున్నా చూసావా, ఆ మహిమ ఎదుట ఇవి చాలా చిన్నవి. అది నీకు అర్థమైంది. అది అర్థం కానంత కాలము ఈ శ్రమలన్నీ కూడా నీకు ఎలా ఉంటాయి? బాబు ఇంట్లో బ్రతుకు కదా. కాబట్టి సహోదరులారా, మనం ఈ యొక్క వయోషే అనేటువంటి పాఠము చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. దీనిలో యోసేపు ఎలాగ గొప్ప చేయబడ్డాడు, ఎలాగా అధికారి అయ్యాడు, ఎలా రాజు అయ్యాడు, ఎలాగా తన యొక్క ముగింపు అనేది జరిగింది అనేది చాలా గొప్పగా కనపడుతుంది. సహోదరులారా, మోషే అక్కడ మరి ఫరో యొక్క రాజు ఎదుట ఆ కళలన్నీ కూడా ఎలాగెలాగా తెలుసుకోవడం, ఎలాగా బయలుపరచడం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి యోసేపుకి మెస్సీకి ఉన్నటువంటి వ్యత్యాసాలు దాదాపుగా 60 రూపాయలుగా ఉన్నాయి. 60 కోణాల్లో దాదాపు ఒక 10 మనం చూసాం. ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి. ఇవి తెలిసిన తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే ఈ టైం సరిపోదు. కాబట్టి ఈ వయోషేప్ అనే పాఠం కదా, యోసేపు తన పరిశుద్ధమైన జీవితాన్ని ఎలాగైతే కాపాడుతుంది, తండ్రి ఇచ్చిన తన జీవితాన్ని ఎలాగైతే రక్షించుకుంటాడో, నీవు కూడా అలాగా నీ పరిశుద్ధమైన జీవితాన్ని రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నము చేయడానికి నువ్వు సిద్ధపడాలి. బర్కషం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఆరాధన పరమతంగా చెప్పిన ఆరాధన ఉండాలి. నీ ఆరాధన 12వ చెప్పిన ఆరాధన ఉండాలి. మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి, అలాగే తండ్రి చెప్పినటువంటి ఆరాధన. కాబట్టి ఆత్మతో మనం ఆరాధించాలి. మనం చేసే ఆరాధనలో సత్యం ఉండాలి. ఆ సత్యంలో ఎవరు చెప్పింది అయి ఉండాలంటే నీ తండ్రి రాదనే వారు చెప్పిందై ఉండాలి. అలాగే నువ్వు చేసినట్లయితే ఆయన నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అతి కృప నీకు తండ్రి అయినా అదనే వారు అనుగ్రహించింది గాక. ప్రార్థన చేద్దాం సహోదరులారా. నా మాటను బట్టి పరమ తండ్రి వారు నిజంగా నీతో మాట్లాడి నీ జీవితాన్ని నిజంగా బలపరిచి ఉన్నాడని అనుకున్నట్లయితే సహోదరులారా, మరి అందరూ తలలు వంచండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం సహోదరులారా. సమయం అయిపోతుందని కాదు, నిజంగా నీ తండ్రి అదనే వారు నీతో మాట్లాడాడు, నీ జీవితాన్ని కడుతూ ఉన్నాడు, నా బ్రతుకుని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు పాపం చేయడానికి సాతాను నిన్ను ప్రేరేపించినా గాని ఆ పాపములో పడిపోకుండా ఆయన నిన్ను మరి గట్టిగా పట్టుకుంటూ ఉన్నాడు. సహోదరులారా, నిజంగా మనం చేసిన పాపములకి మనం ఎప్పుడో నిజంగా మరి మృతి చెందవలసిన వారిని, మరణ పాత్రులుగా ఉండవలసిన వారిని, నిజంగా ఆ బంధకాల్లో మనం ఉన్నవారిని, ఆ మరణ బంధకాల నుంచి నీవు నేను చెప్పలేనటువంటి పాపములు మనం చేసి ఉండొచ్చు. నీవు నేను అనేక పలుమార్లు ఆయన సన్నిధిని అవమానపరిచి ఉండొచ్చు. ఆయన యొక్క ఆజ్ఞలు తిరిగి విడిచిపెట్టి ఉండొచ్చు. సౌలు లాగా నీవు అనేక మార్లు నువ్వు ఆయనకి విరోధంగా మిగిలి ఉండొచ్చు.
కానీ అవకాశం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఆయన ఎదుట నువ్వు మోకరించి పశ్చాత్తాప హృదయంతో నీవు ప్రార్థించినట్లయితే ఆయన నీ జీవితాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నోరు తెరిచి ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి సహోదరుడు. అయ్యా, నా జీవితాన్ని అంగీకరించండి. అయ్యా, మనుషులు కల్పించిన పద్ధతులు నేను పట్టుకుని నాయన ఇంతకాలం నేను ఆరాధన చేశాను తండ్రి. అయ్యా, లోకము పెట్టినటువంటి పద్ధతులను, లోకము పెడుతున్నటువంటి ఆచారాలను, కట్టుబాటులను నేను మరి పట్టుకుంటున్నాను. కానీ అయ్యా నాయన, నాకు జీవితాన్ని ఇచ్చింది, నాకు ప్రాణాన్ని ఇచ్చి, నాకు ఊపిరినిచ్చి నన్ను ఈ స్థితిలో నిలవబెట్టినటువంటి అయ్యా మిమ్మల్ని సరిగా మహింపరచలేకపోతున్నాను. ఇప్పటికైనా సరే నాయన, అయ్యా నిజమైన ఆరాధన నేను చేయుటకు నాయన నా మనస్సును స్థిరపరచుకుంటూ ఉన్నాను. అయ్యా, నా తమ ఎదుటనైనా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నా హృదయం తెరుస్తూ ఉన్నాను. నువ్వు ఒప్పుకున్నట్లయితే లూదియా హృదయాన్ని తెరిచినటువంటి తండ్రి ఇరాక్ యొక్క మధ్యాహ్న సమయంలో నీ హృదయాన్ని కూడా ఆయన తెరుచుటకు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ఎల్ షద్దాయ్, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు యాహ్వే, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ఎలోహిం, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ఎల్బలాం, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు షాలేం రాజా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ఎల్ షద్దాయ్, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు షద్దాయ్, నీకే స్తోత్రాలు. మహోన్నతుడా మీకు స్తోత్రాలు. సైన్యములకు అధిపతులు యాహ్వే తండ్రి, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, సర్వలోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నదని కొనియాడబడుతున్నాము. గొప్ప తండ్రి స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడు అయిన తండ్రి మీకు స్తోత్రం. ఆరాధన ఎందుకంటే స్తుతింపబడుతున్న మీకు స్తోత్రం. మా జీవమునకు, మా ప్రాణమునకు, మా సమస్తమునకు ఆధారభూతులైన గొప్ప తండ్రి స్తోత్రం. స్తుతులపైన ఆశ్చర్యుడు గొప్ప తండ్రి మీకు స్తోత్రం. నిన్న నేడు ఏ రీతిగా మా గొప్ప తండ్రి స్తోత్రాలు. అయా తండ్రి పరిశుద్ధుడా, మీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. జీవమగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల తండ్రి, అదోనా ఎల్ షద్దాయ్, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మా రక్షకుడు అనేటువంటి యెహోవా మెస్సియా, మీ మహిమగల నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన అయా, గడిచిన శబ్బాతు ఆరాధనలు అయా తండ్రి అనేకమైన విషయాల ద్వారా మాతో మాట్లాడింది స్తోత్రాలు. అయా ఏ సేవతనైనా యాకోబు గారు సమాధాన పడుతూ ఉన్నాడు నాయన. మా సహోదరులతో అయా మా కుటుంబస్తులతో మేము కూడా సమాధాన పడుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి, ఈ యొక్క సమయంలో నాయన కాలాలు, సమయాలు, దినములు, అయా సంవత్సరములు, అయా తండ్రి నాయన ప్రతి ఒక్క విధమైనటువంటి మరి కాలాలు కానీ, నియమ కాలాలు కానీ, ఆజ్ఞలు కానీ, కట్టలు కానీ, అవన్నీ కూడా మీ స్వాధీనంలో ఉన్నాయి తండ్రి. మీరు చెప్తున్నారు నాయన, సంవత్సరానికి మొదటి నెల అనేది నీసాను మాసం చెప్పారు. అయా తండ్రి నెల నెలకు 12 కాపులు కాస్తుందని చెప్తున్నారు. అయా పరిశుద్ధుడా తండ్రి, మరి నాయన గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది మరి సూర్యుడి ద్వారా ఇవ్వబడిన క్యాలెండర్, చంద్రమణ క్యాలెండర్ అనేది తమరిచ్చిన క్యాలెండర్, తమరిచ్చినటువంటి కాల ప్రకారంగా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి నాయన లోకము యొక్క ఆశ గతించిపోతుంది, కానీ మీ మాటలు గతించిపోవు నాయన. ఆకాశం భూమి గతించినా కానీ మీ మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు నాయన. ఎందుకంటే మీ మాట సత్యం నాయన. మీ మాటే వాక్యము తండ్రి. మీ మాటే మాకు కావాలి నాయన. మీ యొక్క మాటే మాకు నాయన జీవంతో కూడినటువంటిది నాయన. మీ మాటే మాకు ముఖ్యమైనది నాయన. మీరు ఇచ్చిన మార్గమే మాకు ముఖ్యం నాయన. మీరు ఇచ్చినారట అయ్యా తండ్రి నాయన, మరి ఉపదేశమే మాకు ముఖ్యమైనది, కానీ తండ్రి నాయన ఇంక ఎవరో ఇచ్చింది అయ్యా మాకు ముఖ్యం కాదు నాయన. అయ్యా తన సేవకుల ద్వారా అయ్యా మీరు బయలుపరచుకున్నది తప్పనిసరిగా బయలుపరుస్తారు, కానీ రహస్యంగా ఏది కూడా ఉంచాలని మేము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి నీ దూతల చేత, మీ వర్తమానికుల చేత, అయా మీ సువార్తకుల చేత అయా తను మాకు బయలుపరుస్తున్నాయన, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వయోషేవ్ అనేటువంటి పాఠం ద్వారా మరి యాకోబు యొక్క స్థానమునైనా అయా తమ తండ్రి స్థానముగా ఉన్నదని మేము తెలుసుకుంటూ ఉన్నాం. యేషేపు యొక్క స్థానం అనేది అయా యెషూవ మెస్సియా యొక్క స్థానాన్ని పోలి ఉన్నదని మేము తెలుసుకుంటున్నాం. అయా తన ఎన్ని బాధలు భరించాడో యేషేపు నాయన, అన్ని బాధలు మా రక్షకుడైనటువంటి యెషూవ మెస్సియా వారు భరించారు నాయన. అయా తను ఆయన భరించినటువంటి ఆ యొక్క బాధలకు నాయన లోకానికి విడుదల కలిగింది నాయన. ఆయన మరణించడం వల్ల నాయన లోకానికి గొప్ప వెలుగు వచ్చింది నాయన.
ఆయన పుట్టుక లోకానికి గొప్ప రక్షణ కలిగింది నాయన. అనేక మందికి నాయన యెషువా మెస్సీ వారు వెలుగును పంచేవాడుగా ఉన్నాడు తండ్రి. అటువంటి గొప్ప జీవితాన్ని నాయన మేమందరూ కూడా పొందులాగన, మేమందరం కూడా జీవించలాగన సహాయము అనుగ్రహింపచేయండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరు కూడా బలపరచండి నాయన. ప్రతి ఒక్కరు కూడా సరిచేయండి నాయన. ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి ఆయన. ఎవరైతే ఈ స్థలంలో ఉన్నారో, ఎవరైతే నన్ను నీ సన్నిధికి వచ్చి ఉన్నారు, ఈ స్థలంలో ఎవరైతే నీ యొక్క అయ్యా వారి మనస్సును, వారి నోరుని తెరిచిన ఆయన నీ సన్నిధానంలో వారి యొక్క విన్నపములు తెలియజేస్తూ ఉన్నారు, వారిని, వారి కుటుంబాలని, వారి విశ్వాస జీవితాన్ని మీ చేతులకు అప్పచెబుతున్నారు ఆయన. అయ్యా వారిని మీరు బలపరచండి ఆయన. వారిని మీరు సరిచేయండి, వారిని మీరు నూతనపరచండి. యెషువా మెస్సీ వారి యొక్క నామములో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచండి ఆయన. పరిశుద్ధుడా తండ్రి, యెషువా మెస్సీ వారి యొక్క రక్తములో ప్రతి ఒక్కరు కూడా కడిగిన ఆయన వారిని, వారి విశ్వాస జీవితాన్ని తమరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఏ ఒక్కరు కూడా మేము నాయన అభ్యర్థకరంగా మేము ఎవరికి కూడా మేము మారుకున్నట్లు సహాయం తెచ్చింది అయ్యా. మమ్మల్ని బట్టి నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుటకు సహాయం తెచ్చింది అయ్యా. నాయన మీ యొక్క వాక్యమే మాకు ముఖ్యమైనది నాయన. ఎందుకంటే మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన. అయ్యా మీ వాక్యం లేకపోతే మేమేమైపోతాం నాయన. అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా లేకపోతే మేమేమైపోతున్నాం. ఏ షేపునైనా బంధకాల్లో ఉన్నప్పుడు నాయన, ఏ షేపునైనా అంధకారంలో ఉన్నప్పుడు నాయన, ఏ షేపునైనా కష్టకాలంలో ఉన్నప్పుడు, ఏ షేపు బాధల్లో ఉన్నప్పుడు తనని ఏ విధముగా తనకు తోడయుండి తనకు విడుదల కలిగి చేశారు, అలాగే మాకు కూడా అనేక పర్యాయములు నాయన అయా మరణ స్థితులు మాకు వచ్చినా కానీ, మరణ అపాయాలు మాకు వచ్చినా కానీ, మరణ బంధకాలములు చుట్టుకున్నా కానీ, మరణ అపాయములు మాకు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి కూడా నిజముగా మీరు మాకు తోడయుండి మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. నిజముగా మీరు మాకు తోడయుండి మాకు విమోచన కలుగు చేస్తున్నారు. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు అయా. మీరు చూపిన ప్రేమను బట్టి మీకే వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం అయా. ఇంత మేలు చేసినటువంటి నాయన అయా, మేము మీ సన్నిధిని విడిచిపెట్టకుండా మిమ్మల్ని హత్తుకొని మీకోసం జీవించే కృపను మాకు దయచేయమని, యెషువా మెస్సీ వారి యొక్క జీవితాన్ని మేమందరం కూడా పొందుటకు నాయన ఆయన రూపాంతర స్థితిలోనికి మేమందరం కూడా నడిపించబడుటకు సహాయము దయచేయమని నా మాటలు ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క హృదయంలో మీరు స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా ఆయన మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి ఇంకా అనేక విషయాలు గ్రంథంలో ఉన్నాయి ఆయన. ఇంకా వాటి ద్వారా మేము ఇంకా తెలుసుకొని బలపడటానికి సహాయం తెచ్చండి. మీ గురించిన జ్ఞానాన్ని చివరి దినాల్లో మేము సంపాదించుకున్నట్టుకు సహాయం ఒక అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మీ సన్నిధి ఉంచండి అయ్యా. మీ యొక్క ఆశీర్వాదం మేము బిడ్డలు దయచేయండి అయ్యా. తండ్రి నాయన మరి ఇదిగో తండ్రి మా మధ్యకు తీసుకొచ్చినటువంటి మరి సహోదరుని బట్టి మీకు స్తోత్రాలు. మరి ఆ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి అయ్యా. వారి కుటుంబాన్ని మీరు బలపరచండి అయ్యా. ఇంకా మీ సత్యములో బిడ్డల్ని స్థిరపరిచి మీ నీతిని తెలుసుకోండి అయ్యా. విశ్వాసంలో బలపరచమని వేడుకుంటూ ఉన్నారు. అలాగే నాయన మార్కు గారు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినాన మాతో పాటు కలిసి ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. తన కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం నాయన అయ్యా. తండ్రి మరి ఈ మధ్య కాలంలో నాయన అయ్యా మరి కృపమ్మ గారి నాయన అయ్యా తమ సన్నిధిని చేర్చబడ్డారు నాయన అయ్యా. ఇదిగో కరుణమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ సన్నిధికి బిడ్డ చేర్చబడ్డారు తండ్రి అయ్యా. తనకు నీ కృప, మీ ఆదరణ, మీ శాంతిని, సమాధానాన్ని అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. ప్రేమగల తండ్రి అయా, కృపగల తండ్రి స్తోత్రాలు. తనకి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. తను చేస్తున్నటువంటి పనిపాటి విషయంలో కృపను అందించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే తను మా సమాజంలో నాయన మరి ఎవరైతే నాయన ఇబ్బందులు ఉన్నారు, ఎవరైతే కష్టాల్లో ఉన్నారు, ఎవరైతే శోధనలో ఉన్నారు, వారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా తండ్రి వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని బలి దయచేయండి తండ్రి. స్తోత్రాలు. అలాగే పరిశుద్ధుడా ఈ పాలగొడి గ్రామమును, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఈ గ్రామంలో ప్రతి ఒక్క ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అలాగే ఈ గ్రామాన్ని పరిపాలన చేస్తున్నా అయా మరి పంచాయతీ సెక్రటరీలు కావచ్చు, అయా ప్రెసిడెంట్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వారందరికీ కూడా మంచి కృపను అనుగ్రహింపచేయండి ఆయన. అలాగే పరిశుద్ధుడా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, వారికి మీ కృపను అందించండి. అలాగే మా దేశాన్ని మీరు కాపాడండి అయ్యా. మీ కృపను అందించమని వేడుకుంటున్నాం. రాబోయే దినాలలో మరి అతి భయంకర పరిస్థితులు రాబోతూ ఉన్నాయి బాబు. వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా ఎదుర్కొని నిలబడాలో నాయన నీ కృప, మీ శక్తిని, మీ బలాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లలకి మీ కృప, మీ శాంతిని, సమాధానం దయచేయండి. చండి బిడ్డలకి మీ కృపను అందించండి. యవనస్తులకి మరి ముఖ్యంగా నీ కృపను దయచేయండి.
అయా తండ్రి అనాథకులకి మీ కృపను దయచేయండి, విధవరాలకి నీ కృపను అనుగ్రహింపచేయండి, అలాగే నన్ను వృద్ధులకి నన్ను నీ కృపను అనుగ్రహింపచేయండి నాయన. అలాగే పరిశుద్ధుడా తండ్రి, మరి నాయన ఎవరి కుటుంబంలోనైనా ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో, ఎటువంటి సమాధానం లేకుండా ఉన్నారు, వారికి నాయన నీ ఆధారం దయచేయండి, మీ కృపను అనుగ్రహింపచేయండి, మీ సమాధానం దయచేయండి వేడుకుంటున్నాం స్తోత్రాలు. అలాగే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారు అనేక మంది ఉన్నారు, వారి జీవితంలో మేలు చేయండి. మరి గర్భఫలంలో అయా పొందినైనా అయా మరి చక్కని మరి కుమారుని ఇచ్చినటువంటి ఆ యొక్క అయా తండ్రి మరి దంపతులను బట్టి స్తోత్రాలు, కోటిని ఆశను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మంచి కుమారుని ఇచ్చారు, ఆ కుమారు విషయంలో అంతా మేలు చేశారు, మీరు చేసిన మేలుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా తను మరి దివ్య అనే సహోదరు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ సహోదరికి కూడా మంచి ఆరోగ్యమును, అయా తల్లి బిడ్డకు మంచి బలమును శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నా. ఇంకా ఎవరైతే మరి గర్భఫలాలు పొందినైనా అయ్యా మరి సుఖమైనటువంటి కాన్పు కోసం ఎదురు చూస్తున్నారు, వారందరికీ కూడా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నా. అలాగే పరిశుద్ధుల యవనస్తులైనా ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో అయ్యా తను కనిపెడుతూ ఉన్నారు, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం అనుగ్రహింపచేయండి. అయ్యా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు బిడ్డలున్నారు బాబు, వారి ప్రయాణంలో వారి రాకపోకలందు నీ కృపను అనుగ్రహింపచేయండి. అలాగే పరిశుద్ధుల తండ్రి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు బాబు, వారి జీవితంలో మేలు చేయండి. ఆయన మీరు దాచిన మేలును పొందుటకు సహాయం చేయండి. అయ్యా పరిశుద్ధుల సహాయం అందించమని వేడుకుంటున్నా. అలాగే 10వ తరగతి, అలాగే ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ పరీక్షలు, అలాగే పీజీ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా కృప అందించమని వేడుకుంటున్నాం. అలాగే తను మరి అయ్యా గంట వరకు కూడా కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం, వారిని మీరు బలపరచండి తన స్తోత్రాలు. అయ్యా తండ్రి నాన్న మీరు గలిబిల్లి ఆందోళన తీసివేయండి తన స్తోత్రాలు. అయ్యా తండ్రి నాన్న సమాజంలో మీరు బలపరచమని వేడుకుంటున్నాం తన స్తోత్రాలు ఆయన. అలాగే పరిశుద్ధుల సమాధానం మీరు అనుగ్రహింపచేయండి ఆయన. అలాగే పరిశుద్ధుల ప్రేమగల తండ్రి అయ్యా మా దగ్గర సమాజం బలపరచండి, అలాగే రేపుడు సమాజం బలపరచండి. అలాగే పరిశుద్ధుల తండ్రి నాయన మరి ఇంకో మానూరు సమాజం మీరు బలపరచమని వేడుకుంటున్నాం. అలాగే గుంటూరు నాయన, అలాగే సత్తెనపల్లి, అలాగే విజయవాడ, అలాగే రాజమండ్రి, అలాగే హైదరాబాదు, అలాగే బెంగళూరు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాజం కూడా మీరు బలపరచమని దయజనులు కుటుంబాలకు వారికి చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. వారికి మీ కృప మీ కాపుదల తెచ్చండి. ఎవరైతే స్వార్థ చేస్తున్నారో స్వార్థకులకి సహకారికి మీ కృప మీ సహాయం అందించమని, సహాయము బలం చేసి మహిమ తెచ్చుకొని మహిమ పొందుకోమని, మా ద్వారా మా సమస్తం ద్వారా తమరే మహిమాగంత ప్రభావం పొందుకోమని, ఈ శబ్బాది యొక్క ఆశీర్వాదమును, సమాధానము, శాంతిని మాకును మా కుటుంబాలకు అనుగ్రహింప చేయమని, కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా మీ సమాధానంతో మీ కృపతో నింపమని. అయా పరిశుద్ధుడా తండ్రి రేపు సాయంకాలంలో జరగబోయేటువంటి అనుక పండుగ కోసం మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని మహిమగల నామంలో వేడుకుంటూ, అలాగే తండ్రి ఈ ఆశీర్వాదం మీ దేవునితో మమ్మల్ని నింపమని శ్రీ పరిశుద్ధమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి నీ సహాయాన్ని కోరుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆకాశముందన్న మా తండ్రి తమ నామం పరిశుద్ధపరచబడును గాక, తమ రాజ్యం వచ్చిన గాక, తమ చిత్తం ఆకాశం నెరవేట్లు భూమి మీద నెరవేరును గాక. వారి ఆహారం దయచేయము, రణస్థలు క్షమించిన ప్రకారం వారిని క్షమించు, చిన్న ప్రార్థన యాశ్వామిశ్ర పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి నీ యాహోవాను దీవించి ఆశీర్వదించును గాక. యాహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. యాహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకును మీ కుటుంబాలకు శాంతిని సమాధానం కలుగు చేయను గాక. యాశ్వమేశ్వర కృపయు శాంతి సమాధానము అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. వర్షం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ శుభాలు షలోమ్ అండి. అంటే రేపు సాయంకాలం మనకి హానుక పండుగ అండి. రేపు సాయంకాలము మనకి హానుక పండుగ. ఓకే మరి ఓకేనమ్మా. మరి రేపు సాయంకాలం హానుక పండుగ మొదటి రోజు మనకి ప్రారంభించబడుతుంది. కాబట్టి అందరూ కూడా సిద్ధపడి మరి పరమ తండ్రి వారి సన్నిధికి రావాలని కోరుతున్నాను. మరి అందరికాడ వచ్చినట్లయితే మనకు అందరికాడ ముగించుకోవచ్చు. సహోదరులారా, ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మీకోసము ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. అందరికీ శబ్బాత్ షలోమ్. శబ్బాత్ షలోమ్ బ్రదర్. చెప్తాను నేను. షలోమ్ అమ్మా. జూమ్ లో ఉన్న వారికి కూడా షలోమ్. పరమ తండ్రి వారు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించను గాక. శబ్బాత్ షలోమ్ బ్రదర్. షలోమ్ అమ్మా. అని గారు షలోమ్. ప్రభాకర్ గారు షలోమ్ అండి. సోదరమణి గారు షలోమ్.